హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. ఇది బావ బర్త్డే రోజు వ్లాగ్. యాక్చువల్ గా సెలబ్రేషన్స్ ఏమీ లేవు, నార్మల్ వ్లాగ్ అయితే తీసాను అనమాట. బావకి అలాంటి ఏమి ఇష్టం ఉండవు. ఇక మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అనేది షూట్ చేసేసాను. ఇంట్లో ఉన్నానని చెప్పేసి ట్యాన్ ప్యాక్ వేసుకున్నాను అనమాట. ఫేస్ అంతా బాగా ట్యాన్ పట్టేసింది. నేను ఇక్కడ వాడే 3 ప్రొడక్ట్స్ కూడాను జోవిస్ బ్రాండ్ వే వాడుతున్నాను. నాకు మా అక్క సజెస్ట్ చేశారు జోవిస్ బ్రాండ్. 2 years నుంచి నేను అదే వాడుతున్నాను, చాలా బాగుంది. ఫస్ట్ వచ్చేసి జోవిస్ నుంచి పొపయా ఫేస్ వాష్ చేసుకున్నాను. కానీ ఆ ఫేస్ వాష్ చేసుకోగానే చాలా కూల్ గా ఉంటది అనమాట. ఫేస్ మాత్రం చాలా రిఫ్రెష్మెంట్ గా బాగుంటది. ఒకసారి ఎవరైనా సరే ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. ఇదేమి ప్రమోషన్ ఏం కాదు, ఎందుకంటే మనకి ప్రమోషన్ ఇచ్చేంతగా వెళ్ళిపోలేదు కాబట్టి ఛానల్ జస్ట్ ఫర్ ఏ జోక్ అనమాట. ఇక ఫేస్ వాష్ అంతా చేసేసుకున్న తర్వాత జోవిస్ వాళ్ళది ట్యాన్ ప్యాక్ వాడుతున్నాను అనమాట. ఈ ట్యాన్ ప్యాక్ లో కూడాను 2 types ఉంటాయి. ఫస్ట్ నార్మల్ ది ఉంటది, ఇంకోటి బ్రైడల్ అని ఉంటది. నాకు నార్మల్ దే బాగా నచ్చింది బ్రైడల్ దానికన్నాను. ఇక 2 times నుంచి నాకు బ్రైడల్ ఇస్తున్నారు, అది నార్మల్ రావట్లేదమ్మా అని చెప్తున్నారు. ఒకవేళ దాన్ని ఏమైనా అప్డేట్ చేశారేమో తెలియదు, కానీ అంతకు ముందు వచ్చింది మాత్రం చాలా బాగుంటది. వేసుకోగానే మాత్రం ఆ రిఫ్లెక్షన్ అనేది వెంటనే చూపిస్తుంది అనమాట. ట్యాన్ అంతా పోయి ఇక ట్యాన్ ప్యాక్ వేసేసుకుని వంట చేయడానికి వెళ్ళిపోయాను అనమాట. ఒక డబ్బా బియ్యం కడిగేసేసి పెట్టేశాను, ఎసరు పెట్టేసేసి పిల్లలకి క్యారేజీలు ఇవ్వాలని చెప్పేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి దోసకాయ టమాటా వండుతున్నాను అనమాట కూర. నేను ఈ దోసకాయ పీల్ ఇలా చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి నా చిన్నప్పుడు నేను ఇంటర్ ఆ టైంలో ఉన్నప్పుడు అనుకుంటా, మాకు కార్తీక మాసం వనభోజనాలు అవి జరుగుతుంటే వాటికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాం అనమాట. అందరం వెళ్తే అక్కడ అప్పుడు పెద్దవాళ్ళందరికీ ఒక గేమ్ పెట్టారు. అందరినీ లైన్ గా కూర్చోపెట్టేసి యాపిల్స్ ఇచ్చేసి పీలర్స్ ఇచ్చేసి ఎవరు పీల్ చేసింది అయితే ఎక్కువ పొడుగ్గా ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ విన్ అవుతారని చూసాను అనమాట. అది నా మైండ్ లో అలా ఉండిపోయింది. అప్పటి నుంచి నేను ఏది పీల్ చేసినా ఇలాగ ఎక్కువ దారాల్లాగా వచ్చేలాగే చేస్తాను. ఇక పీల్ చేసి పెట్టేసేసుకొని చక్కగా ఆనియన్స్ అన్ని కట్ చేసేసుకున్నాను అనమాట. కొంచెం దోసకాయ 2 కాబట్టి 2 పూటలకు వస్తాయి అన్నట్టుగా ఎక్కువ వండుతున్నాను, అంటే ఉల్లిపాయలు ఎక్కువ కోస్తున్నాను. ఇక కళాయిలో ముందు రోజు నాన్ వెజ్ వండాను అనమాట. ఆ స్మెల్ రాకుండా ఉండడానికి ఎప్పుడైనా సరే నేను ఇలా వేడి నీళ్ళతో వాష్ చేసుకుంటాను. నాన్ వెజ్ కి సపరేట్ గా, వెజ్ కి సపరేట్ గా పెట్టుకోను, ఎందుకంటే అంట్లు ఎక్కువ ఉంటే ఇష్టం ఉండవు నాకు. అలా చూడడానికి ఇప్పటికే చాలా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉంటే అక్కడ పెట్టుకుంటాను. ఆల్రెడీ బస్తాడు అంట్లు పక్కన పడేసాను అనమాట, అవి అమ్ముకొని రావాలి. ఇక 1-2 అట్లోనే అన్నిటిని మేనేజ్ చేసేసుకుంటాను. ఈ కుక్కర్స్ కూడాను 3 కుక్కర్స్ కలిపి కాంబో వచ్చింది అనమాట. అప్పట్లో 2000 చేంజ్ 3000 అలా పడింది. 3 కుక్కర్స్ తీసుకున్నాను. ఆ కుక్కర్స్ లోని ఏది కావాలన్నా అన్ని వాటిలో వండేస్తాను, కర్రీస్ మాత్రం దీంట్లో వండుతాను అనమాట. ఇక అన్ని కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. దోసకాయ కూడా చెక్కు తీసుకున్నాక కంపల్సరీగా చేదు చూసుకోవాలి. ఒకసారి చేదు చూసుకోకుండా వేసాను, నా కూర అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా చచ్చినట్టు అటు పడేయలేము, ఇటు ఉంచుకోలేము, ఇంకా పడేసాను అనమాట. ఏం చేస్తాం, అలాంటి తినలేము కదా. ఇక చక్కగా కోసేసేసి వండేసాను అనమాట. నాకు మాత్రం దోసకాయ పచ్చడి చేసుకోవాలని ఇంట్రెస్ట్, కానీ నేను ఎప్పుడు చేయలేదు, ప్రాసెస్ కూడా తెలియదు. భోజనాల్లో పెడితే తింటాను. ఎక్కువ ఇంట్రెస్ట్ గా తినేది అమ్మమ్మ వాళ్ళు కార్తీక మాసం నోములు నోచుకుంటారనమాట. 3వ సోమవారం ఎప్పుడో ఆ రోజు చేసుకుంటారు, అంటే భోజనాల్లో పెడతారా, అప్పుడు మాత్రం మస్తు నచ్చిద్ది అనమాట. నాకు దోసకాయ పచ్చడి చాలా ఇష్టంగా తింటాను. మా నాన్నగారు వండి కూడాను చాలా రోజులైంది, లేదంటే వండితే అది కూడా తినేసేదాన్ని. ఈ మధ్యలో చాలా రోజులైంది తినక. నిన్న అంటే ఈ వీడియో షూట్ చేసి కూడాను చాలా డేస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ చేసుకున్నా కదా. నిన్న మంగళవారం చేసేసి నేను గుడికి వెళ్ళాను, నిన్న గుళ్ళో పెట్టారు, నిన్న తిన్నాను దోసకాయ పచ్చడి, బాగుందనమాట. ఇంకా నా ప్రాసెస్ అయితే చిన్నగానే చేసుకుంటా. కొంతమంది తాలింపులు అవన్నీ వేస్తారు, కానీ నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండవు. ఆవాలు అంటే ఇగురులో అలా తగిలితే ఇష్టం ఉండవు అనమాట. జస్ట్ ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి కొంచెం ఉప్పు, కల్లుప్పు, నూనె, సాల్ట్ వేసేసి వాటిని బాగా వేపేసుకోవడమే, బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసుకున్న తర్వాత మనం ఈ దోసకాయ వేసేస్తాము. అవి నీరు మగ్గుతున్నప్పుడు టమాటా కూడా వేసేస్తాము. మ్యాక్సిమం నేను ఇలా నుంచొని కోసేసి వేయడానికి ఇష్టపడతాను. నా వీడియోస్లో చూస్తే మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే కూర్చొని ఒకసారి అన్నీ కోసుకొని వేయాలంటే అవ్వదు. ఏదైనా ఎప్పుడైనా టైం ఉంది నెమ్మదిగా చేసుకుందాం అంటే కనుక ఎప్పుడు 6 నెలలకు ఒకసారి అలా చేస్తాను అనమాట. మ్యాక్సిమం అలా చేయను. వేసేసామా అక్కడ నుంచొని గబగబా చూసేసుకొని వండేసుకొని వచ్చేసామా అన్నట్టుగానే ఉంటాను అనమాట. ఇక ఈ కూర అవుతా ఉంది. నేను నా ట్యాన్ ప్యాక్ ఉంది కదా, అసలు యాక్చువల్గా అది ఆరిపోయిద్ది అనుకున్నాను, కానీ అది ఆరలేదు. ఇక్కడ ఉన్న హీట్కి అస్సలు ఆరలేదు అనమాట. నాకు ఇంకా చెమటలు పడుతూనే ఉన్నాయి. నార్మల్గానే నాకు స్వెట్టింగ్ అనేది ఎక్కువ, ఇక స్టవ్ దగ్గర ఉండేపాటికి ఇంకా ఎక్కువ వచ్చేసి అది అస్సలు ఆరలేదు అనమాట. ఇంకేం చేస్తాం, అయితే ఏందిలే అని చెప్పేసి వాష్ చేసేసుకోవడానికి వచ్చేసాను అనమాట.
ఈ కూర మగ్గే లోపల ఈ ట్యాన్ ప్యాక్ కూడా రిమూవ్ చేసేసుకుందామని స్క్రబ్ తీసుకున్నాను. ఇది కూడా జోవీస్ నుంచి స్క్రబ్ అనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీలో నేను దాన్ని అంటే రిలీజ్ చేసేసాను అనమాట. అదేమో ఇంకా బ్యాక్కి వెళ్ళదు ట్యూబ్లోకి, ఇంకేం చేస్తాం అదంతా వాడేసాను. నాకు చాలా అంటే అది నాకు దగ్గర 2 times వచ్చేది, వేస్ట్ చేశాను అని మనసులో చాలా బాధతోనే రుద్దుకున్నాను అనమాట. అండ్ నాకు కొంచెం ఫేషియల్స్ అవన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఐడియా ఉంది. కాకపోతే అంతగా అన్ని స్టెప్స్ ఏం పాటించిన, ఎందుకంటే మనకే కదా ఏదో బండకేసి బట్టలు ఉతికేసినట్టు సర చేసుకొని వెళ్ళిపోవడమేనమాట. నెమ్మదిగా చేయాలి, నెమ్మదిగా ఉండాలనేది ఇదివరకు పేషెన్సీగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ చూసుకోవడం, బయటికి వెళ్ళి రావడం, వర్క్ చూసుకోవడం, వీటన్నిటి మీద ఏంటంటే అంత పేషెన్సీ ఉండట్లేదు అనమాట. అసలు స్కిన్ కేర్ ఇవన్నీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లా. నా మైండ్ సెట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. అందువల్ల దేని మీద ఇంట్రెస్ట్ అంటే ఒకే రోజు ఒకే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టను అనమాట. మారుతూ ఉంటుంది అనమాట మూడ్ స్వింగ్స్. ఇక స్క్రబ్బింగ్ అదంతా చేసుకొని చక్కగా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట. వాష్ మనకి చూస్తుంటే ఇక్కడ నేను గట్టిగా ఏదో తుడుచుకుంటాను అనుకుంటున్నారు, కానీ అస్సలేదు. జస్ట్ ప్రెస్ చేసేసి చేస్తున్నాను అనమాట. ఇక నీట్గా వాష్ చేసాక మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఫస్ట్ వీడియో స్టార్టింగ్కి ఇప్పటికి చాలా అయితే ట్యాన్ పోతుంది అనమాట. ఇంకా ఫేస్కి ఏం అప్లై చేయలేదు, మాయిశ్చరైజర్ కానీ ఏం అప్లై చేయలేదు. ఈవినింగ్ బయటకు వెళ్ళేది ఉందనమాట. ఇంక ఇంట్లో ఉంటాను కదా ఎందుకులే అన్నట్టుగా లైట్ తీసేసుకున్నాను, బింది పెట్టేసేసుకొని నల్లపూసలు వేసుకొని హెయిర్ అంతాను నార్మల్గా క్లిప్ పెట్టేసుకున్నాను అనమాట. నేను రోజు జడ అల్లుకోవడము లేదంటే క్లిప్ పెట్టుకున్నాను కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఏమీ ఉండట్లేదు. ఎందుకంటే బాగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసినాయి ఎండలో తిరిగి. ఇక ఏంటో అలా ఉండిపోతున్నాను. చెప్తున్నాను కదా మూడ్ స్వింగ్స్ అనమాట. ఇక ఈ లోపల వెళ్ళేసి మధ్యలో కూర కూడా కలిపేసేసి కుంకుమ పెట్టుకుందామని మాయిశ్చరైజర్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా జోవీస్ వాళ్ళది. లైట్గా మాయిశ్చరైజర్ పెట్టి కుంకుమ పెట్టుకుంటే ఎక్కువసేపు ఉంటుంది అనమాట. ఒకవేళ మాయిశ్చరైజర్ లేదు అనుకుంటే ఒక్క చుక్క నూనె బొట్టుతో పెట్టుకున్న అంటే వాటర్తో ఉండే దాని మీద వీటితో ఎక్కువసేపు ఉంటుంది అనమాట. వాటర్తో ఏంటంటే చెమట పడితే కారిపోతుంది. ఈ ఆయిల్ కానీ మాయిశ్చరైజర్ కానీ వాడితే మాత్రం ఎక్కువసేపు ఉంటుంది అనమాట. మనం పెట్టుకునే కుంకుమ బొట్టు అనేది ఎవరికైనా కనుక ఉపయోగపడుతుందేమో, ఈసారి ట్రై చేసేసేయండి ఈ టిప్ అనేది. ఇక కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. నాకు అసలు ఈ కుంకుమ ఎందుకు తెప్పించుకున్నాను అనిపించింది. 10 రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ ఇచ్చారనమాట. అంటే కుంకుమ అస్సలు లేదు, పురుగులు పట్టేసినాను. బావని తెమ్మంటే 10 రూపీస్ ప్యాకెట్ తెచ్చారు. అదేంటో కారం పొడిలాగా ఉంది, పెట్టుకుంటే మండిద్దేమో అనుకున్నాను. సేమ్ కారం పొడి, మసాలా కారంలా ఉంది, నార్మల్గానే ఉంది. ఇంకా తీసుకున్న మాయిశ్చరైజర్ని ఇక హ్యాండ్స్కి అప్లై చేసేసుకొని కర్రీస్లో మాత్రం కొంచెం కారమే వేసాను. అమ్మ చెప్పారనమాట, బీరకాయ, దోసకాయ అండ్ అలాగే సొరకాయ ఇలాంటి వాటిలో కారం ఎక్కువ పట్టదు, చాలా లిమిటెడ్గానే వేసుకోవాలి, కొంచెం వేసుకున్న ఎక్కువ అయిపోతుంది అన్నారని ఇక కొంచెం వేసేసి వండేసాను. ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి ఈ సీజన్లో పచ్చిమిరకాయలు మంచిగా ఘాటుగానే వస్తున్నాయి. మరి ఉన్నది అక్కడ గుంటూరు డిస్టిక్లో కదా, అవి కూడాను మంచిగా ఘాటుగా ఉన్నాయి కదా అని చెప్పేసి కారం కూడాను కొంచెం వేసేసి కొంచెం ఎసరు పోసేసి నేను ఇంకా మూత పెట్టేసేసి కూరనంతాను మగ్గిచ్చేసాను అనమాట. ఇక అక్కడితో ఈ ఒక్క కూరే వండాలండి. మ్యాక్సిమం మేము 2-3 కూరలు వండడానికి ఎక్కువ ప్రిఫర్ చేయను. ఎప్పుడైనా టైం ఉండి మూడు ఉంటే అన్ని సౌకర్యాలు ఉంటే అప్పుడు వండుతాను అనమాట. లేదంటే అడిజోలికి వెళ్ళను. ఇక భోజనం చేసేసి పడుకొని ఈవినింగ్ లేసామన్నమాట. ఈవినింగ్ లేసాక పిల్లలతో కలిపి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయాను. వాళ్ళు చెప్పే వాయిస్ ఓవర్ వినండి. అమ్మొద్దన్నాను, నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నానని చెప్తున్నాడు అనమాట. డ్యాన్స్ క్లాస్లో పిల్లలందరితో ఒక ఫోటో దిగేసి ఇంకా యూనిఫామ్ గురించి మేము ముగ్గురం అంటే భావన తీసుకుని వెళ్ళాము. భావన లోపలికి రాను బయట ఉంటానంటే భావన ఇంకా వస్త్రాలతో బయట ఉంచేసేసి మేడం ఒక షాప్ నెంబర్ చెప్పారు. ఆ మేడం చెప్పిన షాప్కి వెళ్ళిపోయి యూనిఫామ్ తీసుకున్నాం అనమాట. హర్షకమ్మకి వచ్చేసి బ్లూ టాప్, ఆరెంజ్ ప్యాంటు, ఆరెంజ్ దుపట్టా, నాకు వచ్చేసేమో బ్లూ శారీ. మాకు క్లాస్లోనే ఇస్తారు శారీ వచ్చేసి. మనం అంటే సపరేట్గా పే చేయాలన్నమాట. బ్లౌజ్ పీస్ గురించి వచ్చాను. బ్లౌజ్ అండ్ లెగ్గిన్కి నావీ బ్లూ బ్లౌజ్, నావీ బ్లూ లెగ్గిన్ తీసుకోమన్నారు. వాటి గురించి వచ్చాను. యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ గురించి కూడాను. అయితే స్కూల్ యూనిఫామ్ ఇక్కడ లేదన్నారని చెప్పేసి నేను రూపమ్స్కి వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ క్లాతులు కూడా ఉంటాయి కానీ రూపమ్స్లో రెడీమేడ్ దొరుకుతాయి అంటారు కదా, ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి బీసెంట్ రోడ్ రూపమ్స్కి వెళ్ళాను. కానీ నాకు అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం నాకు నచ్చలేదు. సేల్స్ వాళ్ళవి అంటే వాళ్ళున్న ప్రెజర్ అనుకోండి, కానీ నాకు నచ్చలేదు. ఇక అక్కడ తారక్ ఒక 2 షార్ట్లు తీసుకొని యూనిఫామ్లోవి ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.